మోస్తది, పెద్దకాయలో చిన్నది, చిన్నకాయలో పెద్దది, పెద్దకాయ కాకుండా చిన్నకాయ కాకుండా చిన్నకాయ కావాలయ్యా. అది నా దగ్గర లేదండి. సరే, ఈ చిన్నకాయ ఖరీదంతా? ఇది చిన్నకాయ ఏంటండి బాబు, మీ తలకాయ అంత కొబ్బరికాయను పట్టుకొని దీని ఖరీదు 5 రూపాయలు. 5 రూపాయలా? నేను ఈ గుట్ట మొత్తం అడగడం లేదయ్యా, ఒక్క కాయ. అదేనండి 5 రూపాయలు. మా ఊరు వస్తావా? ఇలాంటి కాయలు 105 రూపాయలకి ఇప్పిస్తాను. బాబు ఇక్కడ పెట్టి వెళ్ళి పని చూసుకోండి. సరేనయ్యా, 50 పైసలు ఇస్తా, కాయ ఇచ్చేయి. 50 పైసలా? దీని పీసు కూడా రాదయ్యా బాబు. పీసు నువ్వు ఉంచుకుని కాయ నాకు ఇవ్వయ్యా. పెద్దవాడిని, దైవ కార్యం మీద వెళ్తున్నాను, ఎలాగో అడ్జస్ట్ అయిపోయి నీకు పుణ్యం వస్తుంది. పుణ్యం లేదు గిన్నెం లేదు వెళ్ళండి. బాగా ఆలోచించి చెప్తున్నావా? ఆలోచన లేదు ఈ రోజున వెళ్ళి పని చూసుకోవా. కుళ్ళిపోయిన కొబ్బరికాయల మొహం నువ్వు. పోలీసులు ఏమిటండి? ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేలిపోయిన వార్తలు మీరు విన్నారా? విన్నాం. ఇప్పుడు అమ్మవారి గుళ్ళో. సరే నాకు ఏమండి అమ్మవారి గుళ్ళో ఏంటండి? అమ్మవారి గుళ్ళో బాంబు పేలబోతుంది. ఏంటి అమ్మవారి గుళ్ళో బాంబులే? అదిగో ఆ కొబ్బరికాయలు చూసారా, అందులో బాంబు ఉంది. ఇందాక 2 గడ్డాల వాళ్ళు గంజాయి కొడుతూ మాట్లాడుకోవడం నేను విన్నాను. 5 నిమిషాల్లో అమ్మవారి గుడి క్షమాల్. అమ్మా తల్లి, మా ఆవిడ బాటించి నాకు 1 నెలలాళ్ళు విడుదల దొరికితే నీకు 101 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను, గుర్తుందా? గుర్తుంటుంది గుర్తుంటుంది. తల్లి కాసుకో. ఇప్పుడు ఎలా ఉంది సంధ్య? మీరు రాత్రంతా ఇక్కడే ఉన్నారా? నేను ఈ పరిస్థితిలో విడిచి వెళ్ళటం నా మనసు ఒప్పలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ దట్స్ ఫైన్. కాఫీ తాగుతావా? సంధ్య, పూజారి గారి ద్వారా నీ కథ అంతా విన్నాను. నీ మీద నాకు సానుభూతి కలిగిందే తప్ప నేరస్తురాలనే అభిప్రాయం నాకు కలగలేదు. ఇటు మీద నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. కోర్టు ఈ లోకం అనుకున్నంత గుడ్డిది కాదు. కోర్టుల సంగతి ఏమో గాని మీరు మాత్రం నేను అనుకున్న దానికన్నా ఉత్తములు. మీ సానుభూతి చాలు నేను నిశ్చింతగా ఉండిపోవడానికి. అరే మిస్టర్ ప్రభాకర్, ఇప్పుడొచ్చారా? ఇక్కడే ఉన్నారా? రాత్రంతా లాయర్ గారు ఇక్కడే ఉన్నారట. ఏ నర్సులు ఉన్నారుగా? ఎందరున్నా తనకు కావాల్సిన వారు ఎవరో లేరు కదా, నేను ఇక్కడ ఉంటే బాగుంటుందేమో అనిపించింది. మీరు కావాల్సిన వారా? నాకు ఎప్పుడు కావాలి, చాలా అవసరం కూడా. మీ కేసు దృష్ట్యా మీరు మాట్లాడితే మంచిదే, కానీ మెడికల్ కేసు చూసేందుకు లాయర్లు ఉండవలసిన పని లేదు మిస్టర్ ప్రభాకర్. అదేమి డాక్టర్, ఆవిడ మానసికంగా దెబ్బతింది. అలాంటి పరిస్థితులు ఆవిడ ప్రక్కన ఎవరో ఒకరు తోడుగా ఉంటే మంచిది కదా. ఉండమని చెప్పవలసిన మీరే అభ్యంతర పెట్టడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేనేమి అభ్యంతర పెట్టడం లేదు, ఆశ్చర్యపోతున్నాను. సంజయ్ పట్ల మీరు స్నేహంగా మెలగటం నాకు సంతోషమే, కానీ అది స్నేహంతోనే ఆగిపోతే మరీ సంతోషంగా ఉంటుంది. సంజయ్ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. థ్యాంక్స్. వస్తాను సంధ్య. సార్, కార్పెట్ తెచ్చాను. బాగుందయ్యా. అమ్మాయి శ్రావణి, ఏనా మంచి కార్పెట్ వచ్చింది, నీకు నచ్చితే చూడు, రూమ్ లో వేయిస్తాను. అలాగే తీసుకెళ్ళి అమ్మాయికి చూపించు. బాగుందా అమ్మాయి గారు? ఏం జరిగిందయ్యా? ఏం జరిగిందని అడుగుతారేమిటండి? దవడ హాస్పితాను. బాగుందా అని అడిగితే కొడతారేంటి? ఏమనుకోకు, నువ్వు వెళ్ళు. ఏమమ్మా, ఒంట్లో బాగుండలేదా? నాకే, నేను శుభ్రంగానే ఉన్నాను. మరి ఆ కార్పెట్ తీసుకొచ్చిన కుర్రాడిని అలా కొట్టడం ఏమిటమ్మా? అది మీ అల్లుడు గారి చెంప మీద పడాల్సిన దెబ్బ. ఓహో, ఆవేళ కోర్టులో ప్రభాకరం ఆ పిల్లని ఎత్తుకున్నాడనేనా? అయినా అందులో తప్పే ఉందమ్మా.
తన కళ్ళ ముందే తన క్లయింట్ స్పృహ తప్పి పడిపోతుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళడానికని ఎత్తుకున్నాడు. ఆయనేవి హాస్పిటల్కి తీసుకెళ్ళడం కోసం ఎత్తుకోలేదు, ఎత్తుకోవడం కోసమే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. చూడమ్మా, ఇంత చిన్న విషయానికి అలా అపార్థం చేసుకుంటే ఎలామా? ఇది చిన్న విషయమా? కట్టుకున్న భార్య కళ్ళ ముందే మరో వయసులో ఉన్న ఆడదాన్ని ఎత్తుకుని భుజాల మీద వేసుకెళ్ళడం చిన్న విషయమా? పరాయి ఆడదాన్ని ముట్టుకుంటావేంటని మీరన్నా నిలదీసి అడిగారా? అబే, అల్లుడు గారు మహా యోగ్యుడు. అది కాదమ్మా, ఇది మీ ఆలుమగలకు సంబంధించిన విషయం. నేను అలా చేసుకోకూడదు. ఇది ప్యూర్లీ మీ పర్సనల్ మ్యాటర్స్, మీరే మాట్లాడుకోవాలి. ఎంత చెప్పినా వినకుండా ఇల్లు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు నేను వెతుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలా? నాకే పట్టింది. ఆయన ఎవరిని ఎత్తుకుంటే నాకే, ఎలా మొత్తుకుంటే నాకే. అంతా ఆయన కర్మ. శ్రీమతి గారు ఏలా ఈ కంగారు, కోపాలు పెంచనేలా తాపాల ముంచనేలా, కళ్ళు ఒళ్ళు నిదరే రాక కుమిలేళ్ళలో ఓ ఓ ఓ ఓ ఓ రండి శ్రీవారు ఏలా ఈ కంగారు. శ్రీరంగమా కౌగిళ్ళు లేని బ్రతుకు సంసారమా, ముద్దు మురిపాలు ఇక చెల్లించరా, తప్పు మరి ఒప్పు నన్ను మన్నించరా. బెట్టు బింకం తమకే ఉంటే మాకెంతుండాలి, పట్టు పంతం విడవకపోతే మేమేం చెయ్యాలి. సంసారమంటే సంగీతమమ్మ, శృతి మిల్చిపోతే సుఖముండదమ్మా. వేళ పాడాలేనే లేదా వెనకటి గొడవేలా, రండి శ్రీమతి గారు రండి శ్రీవారు.
చూసి నమ్మకెన్నో అందాలంట, అది కాస్త తగ్గగానే అందాలంట. చాలండి. నెలలో వెన్నెలలో ఇక పాడేసవా, చెలిగా నే చెలిగా నన్ను లాలించవా. పెళ్ళామిప్పుడు గుర్తొచ్చిందా, దారికి వచ్చారా? గూట్లో దీపం పెట్టంగానే గదిలోకి వచ్చారా? కయ్యాలు కూడా కవ్వింతలంట, వయ్యారమేక మీ సొంతమంట. మాట మంచి అన్నీ ఉండి మనకి తగవేలా. రండి శ్రీవారు రాజు ఈరోజు. రండి శ్రీమతి గారు, ఏలా ఈ కంగారు. ఎదలో